ప్రార్థన అండి. తండ్రి, ఈ పవిత్ర సమయంలో మేమందరం కూడా నీ పవిత్రమైన పాల్గొంటున్నాం. వాగ్దానం నిర్వర్తం చేసే గొప్ప దేవుడు కాబట్టి నీవిచ్చిన ప్రతి వాగ్దానము మా యందు నిర్వర్తం చేయండి బాబు. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఆది నుంచి అంతవరకు మీరు అడ్జస్టించారు కాబట్టి ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించి, ప్రతి ఒక్క హృదయ ద్వారం తెరిచి, ప్రతి ఆత్మలో మీరు ప్రవేశించి అందరినీ పరిశుద్ధాత్మ పూర్తిగా సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాసను బట్టి మీరు, మీ తరాలు, మీరు, మీ వంశాలు నిత్య కృపకు పాత్రలుగా ఉండి దినదినమో ప్రజలుగాక. ఆమేన్. జీవముగా తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేసిన ఇది పరలోక దర్శన ప్రార్థన అండి. దేవుడించి ప్రకటించిన పేడన ఆశీర్వాద పండగ కాదండి. మేము వారం రోజులు ప్రార్థన చేసుకుంటే మా పాడి పంటలు ఆశించబడతాయి, మా అబ్బాయి ఏదో అవుతాడు, మా అమ్మాయి ఏదో అవుతుంది కాదు. ఈ పండుగ కేవలము పరలోక దర్శన ప్రార్థన పండుగ. అందుకు మీరందరూ కూడా మనస్సారా ఒకసారి, తండ్రి ఇంతవరకు నేను నమ్మలేకపోయాను చెప్పండి. ఇంతవరకు నేను నమ్మలేకపోయాను, అందుకే నేను శోధించబడుతూ వచ్చాను అనండ్రా. అందుకే నేను శోధించబడుతూ వచ్చాను. నాయన, ఈ రాత్రి సమయంలో నాకు మంచి విశ్వాసాన్ని ఇవ్వండి. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించే ఆ కృపను దయచేయండి. ఆనాడు వాగ్దానం ఇచ్చావు, ఇదిగో మీరు శక్తిని పొందుతారని. కనుక ఈ రాత్రి సమయంలో మేమందరం కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఇంటికి వెళ్ళాలి. ఒక్కళ్ళం కూడా ఆత్మ లేకుండా ఉండటానికి వెళ్ళాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్పావు. అందుకే నీ ఆత్మని ఇప్పుడు మాపై తెంపో. చెప్పండి అందరూ. దేవుడి స్తోత్రాలండి. దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళు చెప్పండి. నువ్వు మాతోనే ఉన్నావు చెప్పండి. నువ్వు మాతో ఉన్నావు, నువ్వు మాతో ఉన్నావు, నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మాలో ఉన్నావు, మాలో ఉన్నావు. మా పాపాలు భరించావు, మా శాపాలు భరించావు, మాకు విమోచన ఇచ్చావు, మాకు రక్షణ ఇచ్చావు. మాలోనే ఉన్నావు, మాలోనే ఉన్నావు. గట్టిగా కేకేయండి. నువ్వు మాలో ఉన్నావు, నువ్వు మాలో ఉన్నావు, నువ్వు మాలో ఉన్నావు. తెలుసా? అందించు. ఫిలిప్పీయులు 3:8 వచనం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏం చేస్తారంట? సమస్తమును పెంటగా భావిస్తారట. ఏమడుగుతారట? నీ జ్ఞానము, నీ శక్తి, నీ మహిమ నాకు దయచేయి నాయనా. నీ పరిశుద్ధాత్మతో నన్ను బలపరచు నాయనా. నాలో ఉన్న చీకటిని తొలగించు అయ్యా. నువ్వు నాలో ప్రవేశింటే నేను శక్తిమంతుని అవుతాను, నువ్వు నాలో ప్రవేశింటే నేను బలవంతుని అవుతాను. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను. నా పాప జీవితాన్ని అదే చెప్పండి. నా పాప జీవితాన్ని శిలువ మీద వేసిన నా రక్షగా, నాకు పునరుద్ధాన శక్తినిచ్చిన అమరుడా, నీకే స్తోత్రము. ఇదిగో నా జీవితాన్ని మహిమతో నింపావు, నా బ్రతుకును ఆత్మానందభరితమైన జీవితాన్ని ఇచ్చావు.
చాలు నా ప్రభువా, కృపయందు ఆనందిస్తున్నాను, నీ మహిమందు ఆనందిస్తున్నాను. నాయనా, నాలో గొప్ప శక్తి ప్రవేశించింది, నాలో గొప్ప శక్తి ప్రవేశించింది. నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను గణపరచాలని, నీ కొరకే జీవించాలని ఇప్పుడే నా మనస్సు కోరుకుంటుంది. ఇదిగో ఆపాదమస్తకం నా జీవితము, ఇదిగో ఆపాదమస్తకము నా జీవితము, ఇదిగో ఆపాదమస్తకము నా జీవితము. ఇప్పుడు మీరు అందరూ కూడా ఆత్మయందు ఆనందిస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ మీరు లోకంలోకి వెళ్తారు అని దేవుడికి చెప్తున్నాడు. లోకంలోకి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏమై ఉండాలండి? ఆత్మ ప్రార్థన చేయాలి. అందించి ఒకసారి రోమియోలు 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసార్లు ఏం చెప్తాడండి? చేపల చెరువు, రైలు చెరువు, మా అబ్బాయి, మా అమ్మాయి, వీళ్ళందరూ కూడా శరీరానుసార్లు. మీరు గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైనా సరే ఈ రాత్రి నుంచి మా చెరువో, మా దోళ్ళో, మా ఎద్దులో, మా ఆయనో అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారందరూ కూడా శరీర సంబంధులు. కనుక పరిశుద్ధాత్ముడు ఎక్కడ రాడు? మీలోకి రాడు. ఎప్పుడైతే మీలోకి పరిశుద్ధాత్ముడు రాడో మీరు విజయాన్ని చూడలేరు. అపజయాలే మీ జీవితకాలమంతా కూడా అపజయాలే. అందుకు ఎప్పుడైతే సమరస్థితో చెప్పాడు, ఇక నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావు, విజయ గీతములు పాడుతూ ఉంటావు. అందుకే సమరస్త్రీ పాడిన పాట మనం కూడా పాడదాం. దేవుడి సంస్థలండి, మీరు చాలా బాగా నాట్యం చేస్తున్నారు, చాలా బాగా నాట్యం చేస్తున్నారు. అయితే అపోస్తల పౌలు గారు మాట అంటాడండి, కలుసుకున్నాడు ఆయనతో. చెప్పమ్మా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై తప్పలు కొట్టండి. జ్యోతిర్మయే. నేను పరలోకానికి వచ్చాను కాబట్టి తిరిగి ఎవరిలో కలిసిపోతాను? నీలో కలిసిపోతున్నాను. హల్లెలూయా, నీలో కలిసిపోతున్నాను అన్నవాళ్ళు చెప్పాలి. దేవా, ఇదిగో నా ఆత్మ, నీలో లీనమైపోతున్నాను, నీలో లీనమైపోతున్నాను, నీలో కలిసిపోతున్నాను. నేనేమై ఉన్నాను? నీవే ఉన్నావు. నేను మరణించాను, నువ్వు నాలో ప్రవేశించావు. చెప్పాలి, నేను మరణించాను. చెప్పాలి, నేను మరణించాను, నువ్వు నాలో ప్రవేశించావు. నేనేమై ఉన్నాను? కేవలము నీవే, 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 నీవే నాలో ఉన్నవాడివి నీవే. నేను మరణించాను, నేను మరణించాను, నేను మరణించాను. నీవే నాలో ఉన్నావు, నీవే నాలో ఉన్నావు, నీవే నాలో ఉన్నావు. నాయన పిచ్చోడంట యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అన్నాడంట, నాయన నీ వాక్యాలు చాలా బాగున్నాయి, నీ మాటలు చాలా బాగున్నాయి, నువ్వు అనేక మందిని స్వస్థపరిచేస్తున్నావు, అనేక మంది సూచికలు చేస్తున్నావు, అసలు నీ పొట్టి ఎక్కడ ఉందా అని అడిగాడట. ఇలా చేయడానికి కారణం ఆ శక్తి, ఆ బలము, ఆ జ్ఞానము ఎక్కడుందని అడిగాట. యేసు ప్రభువు అని అన్నాడంట, జస్ట్ కొంచెం ఆగు, నీకేం లేదు, పునర్జన్మ లేదు. తప్పట్ల కొట్టు. మానవుడికి ఎటువంటి బలం ఉండదు. హల్లెలూయా. మానవుడికి ఎటువంటి శక్తి లేదు. హల్లెలూయా. మానవుడు ఎటువంటి జ్ఞానము కలిగి ఉండడు. హల్లెలూయా. అందుకు యేసయ్య అన్నాడు, నీకు పునరుద్ధాన శక్తి లేదన్నాడు.
ఆడన్నాడు, ఏమండే నేను 90 సంవత్సరాలు, మరి దాదాపు 20 సంవత్సరాల వయసు నుంచి ఇప్పటి వరకు నేను బోధ చేస్తున్నాను, నాకు జ్ఞానం లేకపోవటం ఏంటండి అయ్యగారు? కుర్రోడా ఇలా మాట్లాడవయ్యా, నా గుండెలమే కొట్టేవయ్యా అన్నాడు. వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు సిలువ మరణం పొందారు. ఆయన రక్తం భూమి మీద ఒలికించబడింది. నికోదేము పరిగెడుతున్నాడు, హల్లెలూయా. నికోదేము పరిగెడుతున్నాడు, హల్లెలూయా. నా పాపం క్షమించబడింది, హల్లెలూయా. నా ప్రాణం క్షమించబడింది, హల్లెలూయా. యేసు నా కోసం పుట్టాడు, హల్లెలూయా. యేసు నా కోసం సిలువ మరణం పొందాడు, హల్లెలూయా. యేసు తిరిగి లేచాడు, హల్లెలూయా. ఆయన ఆత్మలోకి వచ్చింది, హల్లెలూయా. ఆయన ఆత్మలోకి వచ్చింది, హల్లెలూయా. పునరుద్ధరణ శక్తిని పొందాను. ఇప్పుడు ఈ పునర్జన్మ పొందాను. ఇప్పుడు ఈ పునర్జన్మ పొందాను. నేను నరుడిని కాను, నేను లోకం సంబంధం లేదు. నేను జీవంగల పార్కంలో వెళ్తున్నాను. నేను సజీవుడిగా మారిపోయాను. పునర్జన్మ పొందుకున్నాం. ఇక్కడి నుంచి మనం ఎవరితో సవాల్ చేస్తాం? దేవునితో. నిత్యము దేవునితో ఒక మాట చెప్తూ ఉంటాం, తండ్రి నువ్వు నాలో ఉన్నావు, అందుకే నాకు ఆనందం. తండ్రి నువ్వు నాలో ఉన్నావు, అందుకే నాకు సంతోషం. తండ్రి నువ్వు నాలో ఉన్నావు, అందుకే పునర్జన్మ అనుభవం. నేను పునర్జన్మ పొందాను. నేను పరలోక రాజ్యంలోకి వస్తున్నాను. ఈ లోకం నాది కాదు. నాది పరలోక రాజ్యమే. ఈ పునర్జన్మ పొందాను. పాప జీవితాన్ని సమాధి చేయబడింది, నూతన జీవితం ప్రారంభమైంది. నేను పునర్జన్మ పొందాను. ఈ లోకంలో ఉన్నంతకాలము నీతో ఉంటాను. నీతోనే జీవిస్తాను. నీవే నా రక్షకుడివి, నీవే నా విమోచకుడివి, నీవే నా ప్రాణ ప్రియుడివి. హల్లెలూయా. అల్లా నేరేడల్లో అల్లల్ల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో
రక్తం